సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఈరోజు మేము చీరాల దగ్గర ఓడల రేవు అనే స్థలానికి వచ్చాం. ఈ ఒక్కరోజు మాత్రమే ఆ స్థలంలో ఉంటాం. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలన్నిటినీ హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పాలు పంపులు పొందండి. దివ్యమైన వర్తమానం ద్వారా దేవుడు ఆ స్థలంలో మాట్లాడబోతూ ఉన్నారు. మంచిది. అవును తమ్ముడు, చెల్లి, ప్రియాక్క, అన్న, ఈరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? కంఠధ్వని దేవునికి వినిపించారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? మీ కుటుంబ సభ్యునిగా, మీ క్షేమాన్ని కోరుకునే ఒక ఆత్మీయునిగా, మీ అన్నగా నా చేతులు జోడించి ప్రతిమలాడుకుంటూ చెప్తూ ఉన్నాను. కాలం సంకుచితమైంది. అపాయకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. ఉదయం లేవటంతో దేవునితో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని నా హృదయపు లోతులో నుంచి ఓ దైవజనునిగా బ్రతుకులాడుకుంటున్నాను. ఇంకా వాక్యం చదువుకోకపోతే, ప్రార్థన చేసుకోకపోతే, ఉన్న పాటున ఉన్న చోటే కొద్దిసేపైనా దేవునితో గడపండి. అట్టి కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. అమ్మా, మంచిది. దినం పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన వర్తమానం మీతో పంచుకోమని నా హృదయాన్ని ప్రభువారు పురికొల్పారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం నేను చదువుతాను. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆమేన్. అపోస్తలుడైన పౌలు వారు హెబ్రీ సంఘానికి, అనగా యోధా జనాంగంలో నుంచి రక్షించబడిన ఇశ్రాయేలు ప్రజలకు వ్రాస్తున్న పత్రిక ఈ పత్రిక. ఏమని మాట్లాడుతున్నాడు? హెబ్రీ సంఘమా, ధైర్యాన్ని విడిచిపెట్టకండి. మీరు ధైర్యంగా బ్రతికితే దానికి ప్రతిఫలంగా దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు అని సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయం దేవుని వాక్యం వింటున్న అయ్యలారా, అమలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ ధైర్యాన్ని కోల్పోయావా? ఒకప్పుడు ధైర్యంగా దేవునిలో సాగిపోయే నీ ఆధ్యాత్మిక జీవితంలో ధైర్యాన్ని కోల్పోయి, ఒకవేళ పిరికి పందలాగా, పిరికి దానిలాగా ప్రతిదానికి కలవరపడుతూ, ప్రతిదానికి భయపడుతూ, ప్రతిదానికి పిచ్చిదేడ్చినట్లుగా ఏడుస్తూ, ఏదో జరిగిపోయినట్లుగా పిరికి పందలాగా, పిరికి గోవలాగా నీ ఆధ్యాత్మిక జీవితం మారిపోయిందా? శత్రువైన సాతాను ఉన్నాడే, వాడు నీ ప్రార్థనా జీవితాన్ని తీసివేయక మునుపు, నీ పరిశుద్ధ జీవితాన్ని తీసివేయక మునుపు, నీ భక్తి జీవితాన్ని తీసివేయక మునుపు నీలో ఉన్న ధైర్యం నీలో ఉన్న ధైర్యం తీసివేయటానికి వాడు ప్రాకులాడతాడు. నీ గుండెల్లో ఒకప్పుడు ఏ ధైర్యం ఉండేదో ఆ ధైర్యాన్ని కోల్పోయేటట్లుగా శత్రువు మొదట ధైర్యాన్ని తీసేసి, ఇక ధైర్యం కోల్పోయిన తర్వాత విశ్వాసం ఏముంటుంది? ధైర్యం కోల్పోయిన తర్వాత ప్రార్థనా జీవితం ఏముంటుంది? ధైర్యమే కోల్పోయిన తర్వాత దేవునితో నడవాలనే ఆసక్తి ఇంకేముంటుంది? అందుకని పౌలు గారు అంటాడు, హెబ్రీ సంఘమా, ధైర్యాన్ని విడిచిపెట్టకండి. మీరు ధైర్యాన్ని పట్టుకొని ధైర్యంగా మీరు బ్రతికితే మీ ధైర్యానికి ప్రతిగా గొప్ప బహుమానం. ఏ బహుమానం? గొప్ప బహుమానం నిశ్చయంగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అసలు ఏం జరిగింది ఈ సంఘానికి? హెబ్రీ సంఘం ధైర్యాన్ని కోల్పోవటానికి కలిగిన కారణం ఏంటి? చూడండి, 32వ వచనంలో అంటాడు, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుడి. ఒక విధముగా చూచితే
మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరిడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. వినారా? ఈ సంఘానికి గొప్ప పోరాటముతో కూడుకున్న శ్రమలు ఎదురయ్యాయి. అయితే ఆ శ్రమలు ఎదురైన ఈ గడియలో వాళ్ళు ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి. పౌలు గారు అక్కడ అంటారు, హెబ్రీ జనాంగమా, పోరాటంతో కూడుకున్న గొప్ప శ్రమలు ఇప్పుడు మీకు కొత్తగా వచ్చాయా? ఇంతకు మునుపు కూడా వచ్చాయా? జ్ఞాపకానికి తెచ్చుకోండి. అంటే ఈ శ్రమలో ఉన్న ఈ ప్రజలను పూర్వదినాలను జ్ఞాపకానికి తెచ్చుకోమంటున్నాడు. తమ్ముడు, చెల్లి, నీతో కూడా ఓ మాట అంట. నువ్వు రక్షించబడిన నీ పూర్వదినాలు ఉన్నాయే, నీ పూర్వదినాలలో నీ ఆధ్యాత్మిక జీవితంలో సంభవించిన ప్రతి ఉపద్రవాన్ని, ప్రతి పోరాటాన్ని, ప్రతి సమస్యను, నీవు ఎదుర్కొన్న ప్రతి ఇబ్బందిని ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఇబ్బంది ఈరోజు నీకు కొత్తగా వచ్చిందా? మిమ్మల్ని అడుగుతా, ఇంతకు మునుపు కూడా వచ్చిందా? తమ్ముడు, నా వైపు చూడు. కష్టం ఈరోజే వచ్చిందా? ఇంతకు మునుపు కూడా వచ్చిందా? ఎగైన్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎన్నో శ్రమల మధ్యలో చిక్కుకున్నాను అని అంటున్నావే, నా ధైర్యం కోల్పోయాను అని అంటున్నావే. ఇలాంటి గొప్ప పోరాటంతో కూడుకున్న శ్రమలు కొత్తగా ఈరోజే పుట్టుకొచ్చాయా? గతంలో కూడా వచ్చాయా? పూర్వదినాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. హెబ్రీ సంఘ ప్రజల జీవితాల్లో పౌలు గారు అక్కడ ప్రారంభిస్తూ అన్న మాట చూడండి. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటాలు మీకు వచ్చాయి. ఇప్పుడు చీకట్లో ఉన్నప్పుడు రాలేదట. ఈ యోధా జనాంగానికి యేసుక్రీస్తును కూర్చున్న దైవ దర్శనం కలిగి ఆ పొరలు రాలిపోయి యేసే మెస్సయ్య అనే ప్రత్యక్షత వాళ్ళకు వచ్చిన తర్వాత, వినారా, ఎప్పుడైతే వెలిగించబడ్డారో వెలిగించబడిన వెంటనే పోరాటంతో కూడిన గొప్ప శ్రమలు వచ్చాయి. వినారా? నిజమే తమ్ముడు, చెల్లి, మనం చీకటిలో చిందులాడుతున్నంత కాలం చీకటి ప్రజలతో బాయ్ బాయ్, మా తెలంగాణ భాషలో చెప్పాలంటే అలయ్ బలయ్ అంటారు. అంతేనా? అలయ్ బలయ్ అంటారు. చీకటి ప్రజలతో మమేకమై వారి భుజాల మీద చేతులు వేసుకొని వాళ్ళు తాగితే వాళ్ళతో పాటు తాగి, వాళ్ళు తందనాలాడితే వారితో పాటు తందనాలాడి, జీవము లేని వాటి దగ్గర మనం కూడా వారితో పాలిభాగస్తులై వారితో కలిసి పాపిష్టి కార్యాలు చేసినంత కాలం సమాజంతో మనకు పోరాటం లేదు, చీకటి శక్తులతో మనకు పోరాటం లేదు. ఎప్పుడైతే వెలుగు సంబంధులయ్యామో, వెలుగై ఉన్న దేవుని దగ్గరికి వచ్చామో, వెలిగించబడిన మీదట పోరాటాలు గొప్ప అంటాడు కదా. వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటాలు మీకు ఎదురైతే ఆ పోరాటాల మధ్యలో మీరు దేవుళ్ళ నుంచి తొలగిపోలా, సహించారు. మీరు సహించటం మాత్రమే కాదు, రెండవది అంటాడు, అలాంటి పోరాటాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులను మీరు ఆదరించారు. ఏంటి? శ్రమలను సహించి, రెండవది శ్రమలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులను మీరు ఆదరించారు. ఇది మీ ఆధ్యాత్మిక స్థాయి. ఇన్ని పోరాటాలు ఎదురైనా శ్రమల మధ్యలో మీరు నిలవబడిన విధానాన్ని అనేకులు చూసి ఆశ్చర్యచకితులయ్యారు. బాబోయ్, ఇన్ని పోరాటాల మధ్యలో కూడా వీళ్ళు ఎలా నిలవబడగలిగారని మీ విశ్వాసం అనేకులకు ఆశ్చర్యాన్ని కలుగు చేసింది. ఇది ఒకప్పటి మీ ఆత్మీయ స్థితి. అంతేనా? మీ ఇంటి వాళ్ళు, మీ తల్లిదండ్రులు, మీ తోబుట్టువులు ఆ మెస్సయ్య దగ్గరికి వెళ్తే, ఆ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే, నీకు ఆస్తి ఇవ్వం, మేము సంపాదించిన ఆస్తిలో పాలివ్వం అని బెదిరిస్తే వీళ్ళట సంతోషముగా ఆస్తిని కోల్పోవటానికి సిద్ధపడ్డారట.
చెరసాలలో ఉన్న ఖైదీలను ఆదరించడానికి వెళ్ళి వాళ్ళను ఓదార్చారట. అంటే ఆస్తి కంటే క్రీస్తుని ఎక్కువ ప్రేమించారు. ఎందుకో తెలుసా? మీరు క్రీస్తును అలా ప్రేమించడానికి కారణం నిజమైన స్వాస్థ్యం పరలోకమందు ఉందని పదే పదే పరలోకాన్ని జ్ఞాపకానికి తెచ్చుకునేవాళ్ళు. అలా బ్రతికిన మీ జీవితంలో గతకాలపు శ్రమల్లో ఎదురైన పోరాటాల్లో ఎప్పుడు దేవుడు విడిచిపెట్టలేదుగా. మరి ఇప్పుడు చిన్న పోరాటం ఎదురైతే ఎందుకు మీ విశ్వాసం కదిలిపోతుంది? పౌలు గారు మాట్లాడుతూ, కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి చెప్పకనే చెప్తాడు. సంగమా, పోరాటాలు మనకు కొత్త కాదు. గొప్ప గొప్ప పోరాటాలు వచ్చాయి. ఆ పోరాటాల మధ్యలో ఎలా నిలవబడ్డారో ఇప్పుడు కూడా పోరాటాల మధ్యలో నిలవబడండి. గతకాలపు పోరాటాల్లో ఎప్పుడైనా దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదే. మరి అప్పుడు విడిచిపెట్టని దేవుడు ఇప్పుడు ఎందుకు విడిచిపెడతాడు? ఇంకోసారి చెప్తా. ఇంతకు మునుపు గొప్ప పోరాటాలు ఎదురయ్యాయి. ఆ గొప్ప పోరాటాలనే గొప్పగా ఎదుర్కొన్న నీవు ఈరోజు అనుభవించే చిన్న చిన్న శ్రమలకి ఎందుకు నువ్వు కదిలిపోతున్నావు? నీ పూర్వపు ఆత్మీయ స్థితి జ్ఞాపకానికి తెచ్చుకో అని చెప్పి ఆ 10వ అధ్యాయం కొనసాగించి 10వ అధ్యాయం తర్వాత 11వ అధ్యాయం, 11వ అధ్యాయానికి పెట్టబడిన పేరు విశ్వాస వీరుల పట్టిక. పాత నిబంధన కాలంలో క్రీస్తు కొరకు దేవుని కొరకు ధైర్యంగా నిలవబడిన గొప్ప పోరాటాల మధ్యలో ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని కొరకు బ్రతికిన భక్తుల చరిత్ర 11వ అధ్యాయంలో చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ పూర్వపు ఆత్మీయ స్థితిని జ్ఞాపకానికి తెచ్చుకో. నీ పూర్వమందున్న భక్తుల చరిత్ర కూడా ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకో. పోరాటాలు నీకు కొత్తగా రాలేదురా చెల్లి. పోరాటాలు నీకు కొత్తగా రాలేదు. పూర్వపు భక్తులు, ప్రస్తుత కాలపు భక్తులు, రాబోయే కాలపు భక్తులు కూడా ఎన్నో గొప్ప పోరాటాలు అనుభవించారు, అనుభవిస్తున్నారు, అనుభవించబోతున్నారు. శుభవార్త, ఏ పోరాటాలలో కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. పోరాటాలు ఎదుర్కొన్నారు, కానీ అంతిమ విజయం దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. తమ్ముడు, చెల్లి, ఎక్కడుండి వాక్యం వింటున్నావో, ఎన్ని గొప్ప పోరాటాలు ఎదుర్కొంటున్నావో, కుటుంబంలో పోరాటం, ఆర్థిక పోరాటం, అనారోగ్య పోరాటం, పిల్లల ద్వారా ఎన్ని పోరాటాలు నీ బ్రతుకులో నువ్వు ఎదుర్కొంటున్నావో నాకు తెలీదు. కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను, పోరాటాలు నీకొక్కదానికే కొత్తగా రాలేదు. పూర్వపు ప్రవక్తలకు వచ్చాయి, నేటి కాలపు భక్తులు కూడా వస్తున్నాయి. రెండవది, ఆ పోరాటాలలో భక్తుల్ని విడిచిపెట్టలేదు, నిన్ను దేవుడు విడిచిపెట్టడు అన్న ఒక్క విషయాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకొని ధైర్యాన్ని చేపట్టు. నా ప్రభు నన్ను విడిచిపెట్టడు, ఈ పోరాటాల మధ్యలో నన్ను అనాథను చేయడు, నన్ను ఒంటరిగా చేయడు. తప్పకుండా ఒక రోజు వస్తుంది, ఈ పోరాటాల నుంచి విడిపిస్తాడు. ధైర్యంగా బ్రతికిన నాకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. ఆ నిరీక్షణతో సాగిపోతూ పూర్వకాలపు భక్తులను, ప్రస్తుత కాలపు భక్తులను, హెబ్రీ 11వ అధ్యాయంలో పూర్వకాలపు భక్తులు ఎవరి దగ్గర నుంచి? హేబేలు నీతిమంతుడు, పోరాటం రాలేదా? నోవాహు నీతిమంతుడు, పోరాటం రాలేదా? విశ్వాసులకు తండ్రి ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రహాం, పోరాటం రాలేదా? అయ్యలారా, ఎంత భయంకరమైన పోరాటాల మధ్యలో కూడా అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసాన్ని కోల్పోకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ధైర్యాన్ని విడిచిపెట్టలా. అబ్రహాము ధైర్యం ఒళ్ళు గగ్గురు పొడిచే సంగతి. ధైర్యపు ఆత్మ కలిగిన వాడు, విశ్వాస వీరుడు ఇలా బ్రతకగలడా? 2 సన్నివేశాలు చెప్తాను. అబ్రహాము జీవితం, దావీదు జీవితం. అబ్రహాము జీవితంలో ఒళ్ళు గగ్గురు పడిచే సంగతి ఏంటో తెలుసా? నీ ఏకైక కుమారుణ్ణి మోరియా పర్వతం మీద బలివు అన్నాడే. బైబిల్ చరిత్ర అంతటిలో నరబలిని దేవుడు ఎక్కడ కోరుకున్నట్లుగా లేఖనాల్లో చూడం.
దేవుడు నరబలిని కోరుకోలా, జంతు బలిని కోరుకున్నాడు. ఒకానొక సందర్భంలో ఈ జంతు బలులు కూడా వద్దని యేసుక్రీస్తు తానే మన అపరాధం నిమిత్తం బలియాగమైపోయాడు. అయితే పరలోకపు తండ్రి హృదయాన్ని కూడా కదిలించింది అబ్రహాము యొక్క ధైర్యం అట. విన్నారా? ఏంటి పరలోకపు తండ్రి హృదయాన్ని కదిలించింది అబ్రహాము యొక్క ధైర్యం. ఏంటి? సరే, నేను అన్నా ఏకైక కుమారుని బలిస్తాడా? పరలోకం నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. 2 పనివాళ్ళను తీసుకొని మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. పనివారితో అంటాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి యెహోవాకు మొక్కి బలి అర్పించి తిరిగి వస్తాము అన్నాడు. తిరిగి వస్తాము అన్నాడు. అబ్రహాము ఇస్సాకు ఇద్దరే మోరియా పర్వతం మీదకి వెళ్తున్నారు. ఇస్సాకును బలిస్తాడు కదా, బలిచ్చిన తర్వాత ఏమనాలి? తిరిగి వస్తాను అనాలి. అనలా. ఏమన్నాడు? వస్తాము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వస్తాము అన్నాడంటే ఎస్, నా దేవుడు కోరుకున్నట్లుగా బలిపీఠం కడతా, బలిపీఠం మీద కట్టెలు పేరుస్తా, నా కుమారుడైన ఇస్సాకును బలర్పిస్తా, ముక్కలు ముక్కలు చేసి నా కుమారుడు ఇస్సాకు మాంసాన్ని కట్టెల మీద పేరుస్తా, అగ్నితో కాలుస్తా, నా కుమారుడైన ఇస్సాకు బూడిదైపోతాడు. నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? ఆ బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలిగిన సృజనాత్మక శక్తి కలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన వాడు, శూన్యములో సమస్తాన్ని పుట్టించిన వాడు. అవును, నా దేవుడు శూన్యములో సమస్తాన్ని పుట్టిస్తే బూడిదలో నుంచి ఉంది కదా, బూడిదలో నుంచి ఎందుకు ఇస్సాకును పుట్టించడు? ఆ బూడిదలో నుంచి ఇస్సాకును పుట్టిస్తాడు అన్న ధైర్యం అబ్రహాము గుండెల్లో ఉన్నది కనుకే ఏమన్నాడు చెప్పండి? మేము తిరిగి వచ్చేదము అన్నాడు. బాబోయ్, ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. బూడిదలో నుంచి పుట్టించడమా? అదే అబ్రహాము ధైర్యం. ఆ ధైర్యాన్ని గురించే హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, మీ అన్నగా చెప్తున్నాను, మీ తమ్ముడుగా చెప్తున్నాను, బ్రతుకు బూడిదైపోయిందేమో, ఏమీ మిగలలేదయ్యా, సర్వం కోల్పోయా, ఇక బాగుపడతామనే ఆశ నా బ్రతుకులో లేదు, సమస్తం బూడిదైపోయింది, సర్వం కోల్పోయి విగత జీవిగా మిగిలిపోయా, చావు తప్ప ఇంకొక గత్యంతరం లేదని అలాంటి శూన్యంలో ఒకవేళ నువ్వు చిక్కుకున్నా బూడిదలో నుండి ఇస్సాకును పుట్టిస్తాడు అనే ధైర్యం నీ గుండెల్లో ఉంటే, నీ ధైర్యానికి ప్రతిగా బహుమానం కాదు, గొప్ప, చెప్పండి ఒకసారి, గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అవును, అబ్రహామునకు దేవుడు గొప్ప బహుమానం ఇవ్వలేదా? ఈరోజు 800 కోట్ల మందికి పైగా ప్రజలుంటే, విచిత్రం, 800 కోట్ల మందికి పైగా ప్రజలుంటే 600 కోట్ల మంది ప్రజలు అబ్రహాము సంతానమే. ఒక్కనివ్వటానికి సిద్ధపడ్డాడు 600 కోట్ల ప్రజలు. ఇప్పుడు 600 కోట్లు. అబ్రహాము కాలం నుంచి నేటి వరకు 600 కోట్లు కాదు, 6,000 కోట్ల మంది పిల్లలను ఒక్క అబ్రహాముకు దేవుడిచ్చాడు. ధైర్యం. ఆ అబ్రహాము సంతానమే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న సమస్త జాతులకు దీవెన కారణంగా దేవుడు మార్చాడు. అబ్రహాము దేవుడే నీ దేవుడు. ధైర్యాన్ని కోల్పోకు. రైట్? అబ్రహాము తర్వాత ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు. ఆ విశ్వాస వీరుల్లో దేవుడు చూసింది పోరాటాల మధ్యలో ధైర్యాన్ని కోల్పోలేదు కాబట్టే విశ్వాసాన్ని కోల్పోలా. ధైర్యాన్ని కోల్పోలేదు కాబట్టే ధైర్యాన్ని కోల్పోలేదు కాబట్టే ప్రార్థనా జీవితాన్ని కోల్పోలా. ధైర్యాన్ని కోల్పోలేదు కాబట్టే ఎన్నడూ వెనుదీయకుండా క్రీస్తులో సాగిపోయారు. తమ్ముడు, చెల్లి, నీ ప్రార్థనా జీవితాన్ని దొంగిలించే ముందు నీ గుండెల్లో ఉన్న ధైర్యాన్ని తొలగిస్తాడు. నీ గుండెల్లో ఉన్న విశ్వాసాన్ని తీసేసే ముందు నీ గుండెల్లో క్రీస్తు పట్ల ఉన్న ఆ ధైర్యాన్ని తీసేస్తాడు. గొప్ప పోరాటాల మధ్యలో దావీదు ఎలా బ్రతికాడో తెలుసా? అప్పటికే సౌలు చేత తరమబడుతూ సిక్లగు అనే ప్రాంతానికి తనతో పాటు 600 మంది వచ్చారు. తన అనుచర గణం. సిక్లగు ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. దావీదు తనతో పాటు ఉన్న కొంతమంది పురుషులు. బాధాకరమైన సంగతి ఏంటంటే, అమాలేకీయులు సిక్లగు మీద దాడి చేసి
పూర్తిగా తగలబెట్టి దావీదు భార్యను, దావీదు పిల్లలను, విన్నారా, 600 మంది భార్యలను, వారి పిల్లలను, వారి ఆస్తిని దోచుకొని వెళ్ళిపోయారు. ఆ స్థలం నుంచి సిక్లగుకు దావీదు తిరిగి వస్తే 600 మంది ఏం చేశారో తెలుసా? దావీదు అనే వాడితో ఉండటాన్ని బట్టే కదా మా బ్రతుకులు ఇట్లయిపోయాయి. భార్యలను కోల్పోయాం, పిల్లలను కోల్పోయాం, ఆస్తిని కోల్పోయి బ్రతుకు బూడిదైపోయింది. ఈ దావీదు అనే వాడితో ఉండటాన్ని బట్టే కదా మాకు కష్టమని రాళ్ళు తీసుకొని రువ్వి దావీదును చంపాలని రౌండప్ వేశారు. ఒకసారి దావీదు జీవితం గుర్తుకు తెచ్చుకోండి. ఇంటికి దూరం అయిపోయాడు, భార్యను కోల్పోయాడు, కడుపును పుట్టిన పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. చివరికి ప్రాణ స్నేహితులు అన్నవాళ్ళు రాళ్ళు పట్టుకొని రువ్వి దావీదును చంపాలని దావీదు చుట్టూతో నిలవబడితే, దావీదు స్థానంలో ఒకవేళ నాలాంటి పిరికోడు ఉంటే అక్కడే కుప్పలాగా కూలి, అయ్యా యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదని నీ కొరకు పరిగెత్తిన నా జీవితంలో ఇలాంటి కష్టాలా, ఇలాంటి శ్రమలా? వాక్యానికి భిన్నంగా ప్రవర్తించే సౌలు బాగానే ఉన్నాడు. నీ కొరకు బ్రతికిన నా బ్రతుకులో ఎందుకయ్యా ఈ పోరాటం? ఆస్తిని కోల్పోయా, భార్యను కోల్పోయా, పిల్లలను కోల్పోయా, చివరికి వీళ్ళు నా ప్రాణం తీయటానికి సిద్ధపడుతున్నారు. అసలు వీళ్ళు నా ప్రాణం తీసేదానికంటే నా ప్రాణాన్ని నేను తీసుకుంటే పోయితిగా, నడుమును కట్టిన ఆ కత్తిని తీసుకొని కస పొడుచుకొని దావీదు చచ్చిపోవచ్చుగా. ఇంకేం మిగిలిందని బ్రతకాలి? నేను మరలా అడుగుతా, ఇంకేం మిగిలిందని బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఏముందని బ్రతకాలి? వాళ్ళ చేత చంపబడేదానికంటే తాను చచ్చిపోతే పోయిద్దిగా. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అయితే దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎప్పుడు? సమస్యలు చుట్టూతో రౌండప్ చేసినప్పుడు, సర్వం కోల్పోయినప్పుడు, బూడిదలాగా మిగిలిపోయినప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు దావీదు. అమ్మా, అయ్యా, నీ చుట్టూతో కూడా సమస్యలు రౌండప్ చేశాయా? ఇక విడిపించబడలేను, తప్పించుకునే మార్గం నాకు లేదు, అయిపోయింది నా పరిస్థితి. నీ బాధ అంత తీవ్ర స్థాయికి చేరిందా? బ్రతకాలనే ఆశ నాకు లేదు అన్న తీవ్ర స్థాయికి నీ స్థితిగతులు చేరాయా? నీకే కాదు, దావీదు జీవితంలో చేరలేదా? మరి ఆ సందర్భంలో దావీదు ఏం చేశాడు? అయితే దావీదు దేవుడైన యెహోవాను బట్టి, పెద్దగా చెప్పండి, ధైర్యము తెచ్చుకొనెను. ఇందాక విన్నారు కదా, కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును అని రాసుందే. దావీదు ఆ కష్టస్థితిలో, శ్రమలు తారాస్థాయికి చేరిన స్థితిలో ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ధైర్యంగా నిలవబడ్డాడు గనుక 30వ అధ్యాయంలో పోరాటం, 31వ అధ్యాయంలో తన సమస్యకు శ్రమకు కారణమైన సౌలు హతం చేయబడ్డాడు. మొదటి సమూయేలు గ్రంథం ముగించబడింది అనే కంటే కూడా దావీదు శ్రమకాలం ముగించబడింది. ఒక ఖరీదైన మాట చెప్తాను. దావీదు జీవితంలో ఈ స్థలంలో సమస్య తారాస్థాయికి చేరింది. నీ బ్రతుకులో కూడా నువ్వు అనుభవించే సమస్య తారాస్థాయికి చేరింది అంటే గ్రహించు, విడుదల దినాలు ప్రక్కనే ఉన్నాయి. శ్రమకాలం ముగించబడబోతుంది. నీ అంగలార్పు నాట్యంగా మార్చబడే కాలం రాబోతుంది. నీ దుఃఖ దినాలు కొట్టివేయబడే కాలం రాబోతుంది అన్న సంగతి గ్రహించు. సమూయేలు మొదటి గ్రంథం ముగించబడింది, సమూయేలు 2వ గ్రంథం ప్రారంభమైంది. ఆ ప్రారంభపు వచనాల్లోనే మనం చూస్తాం కదా, దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడటం మాత్రమే కాదు, ఎంత గొప్ప బహుమానం దావీదుకు దేవుడిచ్చాడు. దావీదులో నుండి సొలొమోనులో నుండి మన ఆరాధ్య దైవం, రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నుండి ప్రపంచ మానవాళికి రక్షణ భిక్షగా ఇచ్చాడు. ఎంత గొప్ప బహుమానం బాబోయ్, ఎంత గొప్ప బహుమానం. నేనంట దావీదే గనక గడియలో ఆత్మహత్య చేసుకొని ఉంటే,
ఈ బహుమానం అంతా ఏమైపోయేది? తమ్ముడు చెల్లి, గుండెల్లో రాసుకో ఈ మాట. దావీదుకు దావీదుకు తుప్పు పట్టిపోయే సింహాసనం ఇచ్చాడేమో. యేసుక్రీస్తు వారు పరలోకపు సింహాసనాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. పరలోకపు సింహాసనం మీద రాజుగా రాణిగా దేవుడు నేను ఊరేగించబోతున్నాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అన్నయ్య అంటే చనిపోయిన తర్వాత పరలోకంలో సింహాసనం మీద కూర్చోబెట్టేది అంటే భూమి మీద బ్రతికిన కాలం అంతా ఈ పోరాటాలేనా? గుండెల్లో రాసుకో. ఎహమందైనా పరమందైనా నువ్వు రాజువే. ఎహమందైనా పరమందైనా, ఎహమందైనా పరమందైనా నువ్వు రాణివే. ఎహమందు రాజుగా దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. దావీదును వెంటనే సింహాసనం మీద కూర్చోబెట్టలా. తెలుసు కదా, సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడింది. సమూయేలు గ్రంథం మధ్య భాగంలో 15వ అధ్యాయం 16వ అధ్యాయం ఆ ప్రాంతంలో అభిషేకించబడ్డాడు. గమనించారా? 15 అధ్యాయాల సుదీర్ఘ పోరాటం. కొంతమంది భక్తులు చెప్తారు, సుమారుగా 20 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ పోరాటం అనుభవించిన తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సౌలుకు పోరాటం లేకుండా ఉచితంగా కుర్చీ దొరికింది. ఎంత తొందరగా కుర్చీ దొరికిందో అంత తొందరగా పోయింది. దావీదుకు ఆలస్యంగా కుర్చీ దొరికింది. పోరాటాల మధ్యలో కుర్చీ దొరికింది. ఆ సింహాసనం నేటి వరకు నిలవబడి ఉంది. తమ్ముడు చెల్లి, దేవుడు నీకు ఎహమందు పరమందు శాశ్వతమైన బహుమానాన్ని నిశ్చయంగా దేవుడిస్తాడు. అలా ఇచ్చినట్లుగా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, పోరాటాల్లో కదిలిపోకో, శ్రమల మధ్యలో పిచ్చిదాని వైపోకో, ఈ భయంకరమైన కన్నీటి వలయంలో చిక్కుకొని బ్రతుకు బూడిదైపోయింది, నేను చచ్చిపోతే బాగుండు, ఎందుకు నాకు ఈ బ్రతుకు, అలాంటి స్థితిలో జీవించుకో. ఈ భయంకరమైన గొప్ప పోరాటాల మధ్యలో ధైర్యాన్ని విడిచిపెట్టకు. గొప్ప బహుమానం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. 11వ అధ్యాయంలో విశ్వాస వీరులకు ఏ బహుమానం ఇచ్చాడో దయగల దేవుడు నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు అంతకంటే శ్రేష్టమైన బహుమానం దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? ఒకవేళ పిరికి వాళ్ళలాగా అధైర్యంతో భయపడుతూ ఉంటే ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రాలు. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుందని లేఖనాల ద్వారా మాట్లాడారు. ఈ వాక్యం వింటున్న నీ పిల్లల్లో ఎవరు ఏ భయంతో ఉన్నారో, ఎవరు ఏ కలవరంతో ఉన్నారో, ఎవరు ఏ దుఃఖంతో ఉన్నారో, వారి గుండెలను ఏ భీతి, ఏ భయం, ఏ కలవరం, ఏ కన్నీళ్ళు ఏలుబడి చేస్తూ ఉన్నాయో మీ దీనదాసునిగా చేతులెత్తి నీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి దుఃఖ దినాలు సమాప్తమైపోవునుగాక, వారి అంగలార్పు నాట్యంగా మార్చబడునుగాక ప్రార్థిస్తున్నాను. ఆయన పోరాటాల మధ్యలో నీ పిల్లలు కదిలిపోకూడదయ్యా. గొప్ప పోరాటాల మధ్యలో పిరికి వాళ్ళగా మార్చబడకూడదయ్యా. ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే ఈ గడియలోనే నీ పిల్లల మీద ధైర్యపు ఆత్మను మీరు కుమ్మరించండి, ధైర్యపు ఆత్మను కుమ్మరించండి. పిరికి ఆత్మ నజరేయుడైన యేసు నామంలో నీ బిడ్డలను విడిచి పారిపోవునుగాక. ఒక్కొక్క హృదయాన్ని ధైర్యంతో నింపండి, విశ్వాసంతో నింపండి, బలముతో మీరు నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఒక్కొక్క బిడ్డకు ఇహమందు పరమందు గొప్ప ప్రతిఫలం యేసు నామం పేరిట మీరు దయచేయుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక. విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి. ఈరోజు రాత్రి చీరాల దగ్గర ఓడల రేవ్ అనే స్థలానికి వస్తున్నాను. కృపా సమాధానాలు మన అందరికీ తోడై ఉండునుగాక. థ్యాంక్ యూ.